బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన లీడర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జనసేన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జనసేన లీడర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ముఖ్య పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ పీకారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఇంత జరుగుతుంటే ఏ ఒక్కరూ ఆశించినంత స్థాయిలో మాట్లాడటం లేదు అని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి రివర్స్ కౌంటర్లపై, ప్రచారంపై ఎందుకు తిప్పికొట్టం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పి క్లాస్ స్పీకర్ అయినా ఇక అన్నింటికీ నేనే మాట్లాడితే, అంటే పార్టీ అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేనానిగా అన్నింటికీ నేనే మాట్లాడితే ఇక మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఎందుకు ఉన్నది ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళ ట్రాప్లో ఎట్టి పరిస్థితిలో పడద్దు అని చెప్పి కూడా ఆయన ఆగ్రహంగానే చెప్పారు. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరోసారి చెప్పారు. మాట్లాడాల్సి వస్తే సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాత్రమే మాట్లాడండి ఆయన హితవు పలికారు. ఇక ముఖ్యంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ చాలా డ్యామేజ్ చేసినటువంటి ఈ నేపథ్యంలో వ్యక్తిగత వ్యవహారాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, మీ వల్ల పార్టీకి అత్యంత తీవ్రమైన స్థాయిలో నష్టం కలుగుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి చాలా సీరియస్గా చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై పవన్ అత్యంత దారుణంగా రియాక్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. సీరియస్ అయ్యారు. అయినా ఇదే కంటిన్యూటీలో భాగంగా అందరి చిట్ట, అంటే జనసేన లీడర్ల అందరి చిట్ట నా వద్ద ఉంది కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి ఆగ్రహంతో సమావేశం నుంచి ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసలు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అని నాకు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నాదెండ్ల మనోహర్కి చాలా సీరియస్గా చెప్పి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులతో చర్చిస్తున్నారు పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పవన్ సీరియస్ అయినటువంటి ఈ నేపథ్యంలో రిపోర్ట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా 32 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయిలో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి నాదెండ్ల మనోహర్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ పునఃనిర్మాణంపై చర్చించి నివేదిక ఇవ్వాలని చెప్పి నాదెండ్ల మనోహర్కు పవన్ ఆదేశించినటువంటి ఈ నేపథ్యంలో నాదెండ్ల ఈ స్థాయిలో రియాక్షన్ చూపించినట్టుగా తెలుస్తోంది. పార్టీ కమిటీలు నియామకంపై సమావేశంలో చర్చిస్తున్నారు నాదెండ్ల మనోహర్. అయితే ఇటీవల మహిళల వస్త్రధారణ, మహిళల దుస్తుల వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడినటువంటి లీడర్పై కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. అనవసరమైన అంశాలపై మాట్లాడతారు కానీ టీటీడీ లడ్డూ కల్తీ ఆరోపణల వివాదంపై ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి పవన్ నిలదీసినట్లు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఎంపీపై కూడా ఫైర్ అయినట్టు సమాచారం. విదేశాల్లో కూర్చుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావు అంటూ ఓ ఎంపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. టీడీపీ ర్యాలీలకు జనసేన నేతలు వెళుతుంటే మీరేం చేస్తున్నారు అంటూ ఆ ఎంపీపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇది మాత్రమే కాకుండా మీరు పార్లమెంట్లో ఏ ప్రజా సమస్యలు ప్రస్తావించారు అంటూ ఆ ఎంపీపై పవన్ కళ్యాణ్ ఓవరాల్గా ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఇది జనసేన అంతర్గత సమావేశంలో డయల్ న్యూస్కు వచ్చినటువంటి ది మోస్ట్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ న్యూస్ అండ్ లీక్. అయితే పవన్ కళ్యాణ్ ఆగ్రహంపై నాదెండ్ల మనోహర్ ఏ చర్యలు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో, కోపంతో మిగతా నేతలు సరైన దారిలోకి వస్తారా అనేటువంటిదే ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.